తాజ్మహల్ దగ్గర దానికి వచ్చాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి 30 రూపాయలు తాజ్మహల్ ఎంట్రీ టికెట్. లోపల దాకా అంటే టాంబ్, ముసోలియం అంటారు. ముసోలియం అంటే టాంబ్. ఈ సమాధి లోపల దానికి వెళ్ళాలంటే మనకు ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. దాంతోపాటుగా షూస్కి షూ కవర్ ఇస్తారు వీళ్ళే. సో అలాంటి షూ కవర్లు వేసుకోవాలి, అంటే ఫ్రీగానే ఇస్తారు, డబ్బులు ఏం తీసుకోలేదు. ఇక్కడ మాస్క్ ఉంది. ఈ మాస్క్ అయితే ఈరోజు ఓపెన్ లేదనుకుంటా. సో ఇది మాస్క్. సో ఇదైతే ఈరోజు ఓపెన్ లేదనుకుంటా, ఓన్లీ ఫ్రైడేనే ఉంటుంది అనుకుంటుంది. సో ఇది మనకు కనిపించేది తాజ్మహల్, అందరికి తెలిసిందే. దానికి ఎంట్రీ అంటే మన ముసోలియం అంటే టాంబ్ లోపలికి ఎంట్రీ కావాలంటే లైన్ ఉంది కదా, మన టికెట్ కౌంటర్ అంటే 4 గేట్స్ ఉన్నాయి. ప్రతి ఇక్కడ ఒక గేట్ ఉంది. మనం వచ్చింది ఆ గేట్లో, ఆ సైడ్ నుంచి వచ్చాం. ఈ సైడ్ ఒక గేట్ ఉంది, ఈ సైడ్ ఒక గేట్ ఉంది. సో ఒక టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చెక్ చేస్తారు. లైన్ కనిపిస్తుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ నుంచి లైన్ ద్వారా మనం లోపలికి ఎంటర్ కావచ్చు. అంటే ఇది ముసోలియం అంటారు, టాంబ్ అంటే సమాధి, తాజ్మహల్ సమాధి. దాని దగ్గర అపోజిట్లోనే మనకు మాస్క్ ఉంది, మసీదు. ఈ పక్కన మనకి యమునా నది ఉంటుంది, చూద్దాము. సో మనం చూడొచ్చు, మొత్తం అయితే మనం ముసోలియం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. 200 రూపీస్ టికెట్ ఉంటుంది. మొత్తం ఐవరీ మార్బుల్ అంటే మొత్తం పాలరాయి బండతో చెక్కారు. మనమైతే లోపలికి ముసోలియం లోపలికి అయితే ఎంటర్ అయ్యి చూద్దాము. లోపల అయితే మనకు ముంతాజ్ మహల్ యొక్క, షాజహాన్ యొక్క సమాధి అయితే లోపల ఉంటుంది. మనకు వెనక సైడ్ కనిపించేది అయితే తాజ్మహల్. ముసోలియం లోపలికి వచ్చాము. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ లేదన్నారు. కాకపోతే ముంతాజ్ మహల్ తర్వాత షాజహాన్ యొక్క సమాధులు అయితే ఉన్నాయి. ముంతాజ్ మహల్ది సమాధి కొంచెం చిన్నగా ఉంటుంది, షాజహాన్ది కొంచెం పెద్దగా ఉంటుంది. సో మనకు వెనక సైడ్ కనిపించేది యమునా రివర్, అంటే ఈ రివర్ ఒడ్డున కట్టారు. యాక్చువల్గా షాజహాన్ ఏం చేశారంటే, రాజా సింగ్ అనే ఒక రాజు ఉన్నాడంట, అతనికి సంబంధించిన ల్యాండ్ షాజహాన్కి నచ్చింది. సో అతన్ని అడిగి అతని పర్మిషన్తో పాటుగా ఇక్కడ కట్టాడు. యాక్చువల్గా ఈ భూమి ఇంతకుముందు ఏంటంటే రాజా సింగ్ 1 అనుకుంటా, అతని ఆధీనంలో ఉండేది. అతని దగ్గర నుంచి షాజహాన్ తీసుకొని ఇక్కడ తాజ్మహల్ నిర్మించాడు. చాలా బాగుంది. వెనక సైడు మొత్తం పాలరాయి బండతో తయారు చేసిందే. సో మనకి వెనక సైడ్ కనిపించేది యమునా రివర్. సో మొత్తానికైతే తాజ్మహల్ అయితే చాలా బాగుంది. సన్సెట్ టైంలో వస్తే చాలా బాగుంటుంది, అంటే సూర్యోదయం టైంలో ముందు నుంచి చూడాలనుకుంటే. అంటే పశ్చిమ సైడ్ అంటే కనుక మనం వేరే లాల్బాగ్ అనేది ప్యాలెస్ ఉంటుంది, అంటే తాజ్మహల్ వెనక సైడు, అంటే రివర్కి వెనక సైడు. అక్కడ నుంచి ఈవినింగ్ సూర్యాస్తమయం టైంలో చూస్తే అప్పుడు కూడా చాలా లైట్ పడి చాలా షైనింగ్గా ఉంటుంది. సో బెస్ట్ టైంకి వచ్చాం ఓవరాల్గా. మనం ఏంటంటే మార్నింగ్ టైం రావడం అనేటువంటిది ఒక కైండ్ ఆఫ్ లక్కీ అని చెప్పుకోవాలి. చాలా బాగుంది, షైనింగ్, వైట్ లైట్ బాగా షైన్ అవుతుంది. సో మనం ఎంటర్ అయిన గేట్ అదే, అక్కడ స్ట్రేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. అక్కడ చాలా మంది కూడా ఉన్నారు, ఎందుకంటే సన్ రైజ్ టైం కదా. సన్ రైజ్ అంటే దగ్గర మరీ పొద్దునేం కాదు, అరౌండ్ మధ్యాహ్నం అవుతుంది. అదే సన్లైట్ బాగా కనిపిస్తుంది.
సో ఆగ్రాకి వస్తే కనుక ఒక 4-5 ప్లేసులు ఉన్నవి చూసేటివి అయితే. ఒకటైతే తాజ్మహల్ మనం ఆల్రెడీ కవర్ చేసాము, ఇంకొకటి ఆగ్రా ఫోర్ట్, ఇంకొకటి ఇత్మద్ దౌలా అని ఇంకోటి ఉంటుంది సికింద్రా, అక్కడే అక్బర్ స్టాంప్. సో తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఇత్మద్ దౌలా, సికింద్రా, టాంబ్ ఆఫ్ అక్బర్. సో ఇవన్నీ ఉన్నాయి ప్లేస్ చూసేవి. అంటే మినిమం ఒక 2 days అయితే మంచిగా చూడవచ్చు.